అన్నదమ్ములంటే ప్రాణమివ్వాలి, ఒకరి కోసం ఒకరు నిలబడాలి. కానీ సొంత అన్నయ్యే తప్పు చేస్తుంటే, కళ్ళ ముందే అధర్మానికి పాల్పడుతుంటే అప్పుడు కూడా తోడుండాలా లేక ఎదురు తిరగాల? ఈ సందిగ్ధానికి కొన్ని వందల ఏళ్ల క్రితమే భాస్కర శతకం ఒక గొప్ప పరిష్కారాన్ని చూపింది. అది కట్టడదప్పితాము చెడు కార్యము చేయుచునుండిరేని తోబుట్టిన వారినైన విడిపోవుట కార్యము. దౌర్మదాంజముందొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము చేరి చిరపట్టము కట్టుకొనండె భాస్కర. రావణాసురుడు అహంకారంతో మూర్ఖత్వంతో చెడు పనులు చేస్తున్నప్పుడు అతడి తమ్ముడైన విభీషణుడు ఆలోచించాడు. తప్పు చేస్తున్నవాడు అన్న అయినంత మాత్రాన సమర్థించాలా? లేదు. వెంటనే అన్నను వదిలిపెట్టి ధర్మస్వరూపుడైన శ్రీరాముడి నీడకు చేరాడు. ఫలితంగా శాశ్వతమైన లంకా రాజ్య పట్టాభిషేకాన్ని పొందాడు. ఈ పద్యం కేవలం రామాయణ కాలానికే పరిమితం కాలేదు. నేటి ఆధునిక సమాజంలో కూడా ఇది మనకు ఎంతో అవసరం. కుటుంబం వర్సెస్ ధర్మం. మన ఇంట్లో వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ తప్పుదారిలో వెళుతున్నప్పుడు మనవాడే కదా అని వెనకేసుకు రావడం గొప్పతనం కాదు, అది వారిని ఇంకా అగాధంలోకి నెట్టడమే అవుతుంది. నైతిక విలువలు. ఒక మనిషి చెడు మార్గంలో ఉంటే ఆ మనిషితో కలిసి మనం కూడా నాశనం కావడం కంటే ఆ బంధాన్ని తెంచుకుని ధర్మం వైపు నిలబడ్డమే వివేకం. అంతిమ విజయం. తాత్కాలికంగా బంధువులను వదులుకోవడం కష్టంగా అనిపించిన లాంగ్ రన్లో సత్యం వైపు ఉండేవారికే గౌరవం. విభీషణుడు అన్నను వదిలేసి ద్రోహి అని అనిపించుకోలేదు, ధర్మాత్ముడు అనే అనిపించుకున్నాడు. ఈ పద్యం మనకు నేర్పే పాఠం ఒక్కటే: మనిషి కంటే విలువలు గొప్పవి, బంధుత్వం కంటే బాధ్యత గొప్పది. మనం ఎంచుకునే దారి మనల్ని పతనానికి చేర్చకూడదు. రావణుడిలా అహంకారంతో కళ్ళు మూసుకుపోకూడదు. విభీషణుడిలా వివేకంతో ధర్మాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత, శాశ్వతమైన కీర్తి లభిస్తాయి. ముగించే ముందు ఒక చిన్న మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి. మరో మంచి పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.